హలో టెక్ లవర్స్, ఈరోజు వీడియోలో మనం టోటల్గా 3 వెబ్సైట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ 3 వెబ్సైట్స్లో థర్డ్ వెబ్సైట్ వచ్చేసి నా ఫేవరెట్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఆల్రెడీ బ్లాక్ అయిపోయిన, ఆల్రెడీ బ్యాన్ చేసిన ఎన్నో రకాల యాప్స్ కావచ్చు, లేదా ఎన్నో రకాల వెబ్సైట్స్ని కావచ్చు, మనం సింపుల్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఆ వెబ్సైట్ ఏంటో ఇక వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం మొదటిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మనం యూట్యూబ్లో ఉండేటటువంటి ఎలాంటి వీడియోనైనా సరే మనం హెచ్డి క్వాలిటీలో చూడాలనుకుంటే అన్ని వీడియోస్ అయితే ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ వెబ్సైట్లో మాత్రం మనం ఏదైతే వీడియో చూడాలనుకుంటున్నామో హెచ్డి క్వాలిటీలో ఆ వీడియో లింక్ కాపీ చేసి తెచ్చి ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా ఆ వీడియోని మనం 8K క్వాలిటీ వరకు, అంటే జనరల్గా మనకి యూట్యూబ్లో వచ్చేసి 4K క్వాలిటీ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ అదే ఈ వెబ్సైట్లో కనుక అదే వీడియో లింక్ని తీసుకొచ్చి అప్లోడ్ చేయడం ద్వారా ఆ వీడియో మనకి ఇంకా హై రెజల్యూషన్లో 8K క్వాలిటీ వరకు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో చాలా బాగుంది వెబ్సైట్ అయితే, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ దీని తర్వాత మనం రెండోదిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మనం రకరకాల మూవీస్, వెబ్ సిరీస్ చూడాలంటే రకరకాల యాప్స్ కావచ్చు, రకరకాల వెబ్సైట్స్ కావచ్చు మనం విజిట్ చేస్తూ ఉంటాం. కానీ అలాంటి అవసరం లేకుండా జస్ట్ ఈ సింగిల్ వెబ్సైట్లోకి వెళ్ళడం ద్వారా మనకి కావాల్సినటువంటి మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ కూడా ఒకే దగ్గర మనకి దొరుకుతాయి. ఎలాంటి పేమెంట్ చేయకుండా ఫ్రీగా వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా యూస్ఫుల్గా ఉండే వెబ్సైట్, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ ఫైనల్గా మూడోదిగా మనం తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి, అండ్ ఇది నా ఫేవరెట్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ వచ్చేసి proxium.com అనే వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎప్పుడో బ్లాక్ అయిపోయినటువంటి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. లైక్ టిక్టాక్ ఉంది కదా. సో ఈ టిక్టాక్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నా సరే మన మొబైల్లో అయితే వర్క్ అవ్వదు. కానీ ఈ యాప్లో ఉన్న వీడియోస్ మనం చూడాలి అనుకుంటే ఈ proxium.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం టిక్టాక్ వెబ్సైట్ అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత టిక్టాక్కి సంబంధించిన మెయిన్ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్లోకి వెళ్ళి టిక్టాక్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని మనం ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట. అండ్ అలాగే టిక్టాక్ మాత్రమే కాదు, కొన్ని బ్యాన్ అయిన కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. సో అలాంటి అప్లికేషన్స్ని కూడా మనం డైరెక్ట్గా వెబ్ వర్షన్లో అయితే చూడొచ్చు. అండ్ అలాగే కొన్ని బ్లాక్ అయిన వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్ని కూడా మనం ఇక్కడ నుంచి చూడడానికి అయితే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. వెబ్సైట్ అయితే చాలా బాగుంటుంది, చాలామందికి అవసరమయ్యే వెబ్సైట్ అనమాట. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి 3 వెబ్సైట్స్. ఈ 3 వెబ్సైట్స్లో మీకు ఆల్రెడీ ఏదైనా వెబ్సైట్ గురించి ఐడియా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కనీసం డిస్లైక్ అయినా చేయండి. అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కేయండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.